గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ అమ్మోళ్ళ రియాక్షన్ ఏంటి మరి? స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అని అంటే చెప్పారా? ఆ! చేసారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో, నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే అక్క వాళ్ళున్నారు. ఇద్దరు అక్కలు. హ్మ్. సో, మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమైతది? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని హ్మ్. నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్‌కి గాని, దేనికన్నా ఎళ్లి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే, ఓకే. అక్కడ అలా చేశాను గదా! ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. హ్మ్. హ్మ్. ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా! అని. హ్మ్. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం. నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు? ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను. హ్మ్. కానీ ఒకవేళ అబ్బాయిలా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా గూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా! కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గానీ, బయట గానీ కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అన్నవాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు. హ్మ్. మోరోవర్ 99.9% హ్మ్. ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినైట్‌లీ మారతారు. హ్మ్. ఖచ్చితంగా మారతారు. హ్మ్. అది హ్మ్. నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చాలా మందిని మీరు ఎగ్జాంపుల్‌కి తీసుకోవచ్చు. హ్మ్. ఒక సిట్యుయేషన్‌లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. హ్మ్. ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ ఒద్దు, ఏమొద్దు. నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లల్లోంచి బయటకు కూడా వచ్చేసిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓహ్! ఖచ్చితంగా ఉండలేమండి. ఓకే. కష్టం. అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018 ఓకే. ఎందుకు రావాల్సొచ్చింది? నార్మల్‌గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదేంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. హ్మ్. ఎగ్జామ్స్ అన్నీ హ్మ్. అయిపోయినాయి. హ్మ్. హ్మ్. సో, కొంచెం ఫైనాన్షియల్‌గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో హ్మ్. హ్మ్. నార్మల్‌గా కంప్యూటర్ దగ్గర హ్మ్. జాబ్ అని వచ్చా. హ్మ్. ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సమ్ రెక్కలొచ్చేసినాయి నాకు. ఇక ఏ వెళ్ళాలి అనిపించలేదు. ఏ ఒక 2 మంత్స్ చేశానిక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. అబ్బా! సేమ్ హ్మ్. ఏలూరు. ఆ! హ్మ్. హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. ఇంకా 2 ఓకే. ఇయర్స్ అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాదొచ్చి భీమడోలు. భీమడోలు. వెస్ట్ గోదావరి వెస్ట్ డిస్ట్రిక్ట్ ఏలూరు, భీమడోలు. భీమడోలు. అచ్చా! అచ్చా! ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ ఆ! అయిపోయింది. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను. కానీ చేశాను. ఒక 1 ½ ఇయర్ దాకా నేను హ్మ్. చేశాను. హ్మ్. అది గూడా ఎందుకు అంటే హ్మ్. సెకండ్ సిస్టర్ ఉన్నారు. హ్మ్. నా వల్ల నా ఫ్యామిలీ అప్‌సెట్ కాకూడదు. హ్మ్. సో, నా వల్ల మా అక్క వాళ్ళ హ్మ్. భవిష్యత్తనేది హ్మ్. నేనిలా మారిపోతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు హ్మ్. రావు. హ్మ్. హ్మ్. పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు. హ్మ్. వద్దొద్దు అని ఎళ్ళిపోతాయని హ్మ్. కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అప్పటి వరకు ఆగాను. హ్మ్. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది. సో, కన్సీవ్ అని తెలియంగానే హ్మ్. సో, వెళ్ళాను. పాప పుట్టింది. హ్మ్. 3 మంత్స్ బేబీని చూసి హ్మ్. ఫ్యామిలీ అందరిని హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు. హ్మ్. నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. హ్మ్. అదే లాస్ట్ మూమెంట్ అనమాట. ఫ్యామిలీని కలిసాను. ఇంకా కమ్యూనిటీకొచ్చేసాను. ఓకే. మీకంటూ ఒక కమ్యూనిటీ మీరందరూ ఆ! గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్‌లో చాలా గ్రూప్స్ వర్గాలుంటాయి. ఉన్నాయి. చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, నేనొక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ నగర్‌లో ఉంటారు. సో, ఆవిడ వర్గంలో అయితే ఉన్నానప్పుడు. హ్మ్. ఎవ్వరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేముగా మారలేం. ఆహా! సో, ఫైనాన్షియల్‌గా స్టేటస్ ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. ఏమీ ఉండదు. అంటే హ్మ్. ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. హ్మ్. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యుండుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా హ్మ్. ఉండొచ్చు. హ్మ్. మాకంటూ కన్ఫర్మ్‌గా కమ్యూనిటీలో ఉంటేనే హ్మ్. సో, మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. అచ్చా! వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికొచ్చిన తర్వాత ఒక సిట్యుయేషన్ అనేది ఉంటదండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ఒక హ్మ్. రూపాయి తీసుకోవాలి. హ్మ్. అది మాకు సేవ్ జేసుకోవాలి. ఓహ్! దాని తర్వాత ఒక 1, 1 ½ ఇయర్ ఈ సొసైటీని మేము
యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లనో ఇలా అని తెలుసు. హ్మ్. బట్ పూర్తిగా ఇక్కడికొచ్చిన తర్వాత భిక్షాటనకి వెళ్ళినప్పుడు, "ఏ పో అవతలకి, మీకెందుకివ్వాలి అసల? ఎందుకివ్వాలి?" అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరిక్కడి దాకా వచ్చారు. బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇయన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ప్రపంచం అంటే ఈ సొసైటీలో సొసైటీలో బయట తిరగడం అంతా వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది మొత్తం అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే, హ్మ్. "వద్దు, మేమే చాలా బాధపడుతున్నాం, వెళ్ళిపోండమ్మా" అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం గదా! సో, మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకెళ్ళిపోతాం అంతే. వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఓకే. సైకాలజిస్ట్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి. వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ గూడా అవుతది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర గాని, బయట ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు మారేవాళ్ళు కాదు. మారాలనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక భిక్షాటన అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అవును. అయితే అవును. ఫస్ట్ వెళ్లరు. అవును. ఓన్లీ సిగ్నల్స్ బస్తీలుంటాయి. అంటే హ్మ్. మన షాప్స్ అవును. ఉంటాయి గదా! అవును. అవును. 10 రూపీస్, 5 రూపీస్ హ్మ్. వీళ్ళంతా డే 1 నుంచి అంటే ₹1 కలెక్ట్ చేసుకొని పెద్దవాళ్ళకిస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ స్టెప్ తర్వాత. హ్మ్. అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో, అంతకుముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ హ్మ్. నా పాస్ట్‌లో నేను మ్యారేజ్ అవును. చేసుకున్నాను. అవును. ఆ టైంలో సో, బాగా వైరల్ అయిపోయింది. హ్మ్. ఆ వీడియో అనేది హ్మ్. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్‌లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును. వీడియో. అవును. అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని హ్మ్. తర్వాత సో అవును. చాలా అట్లా. మంది చేశారు. హ్మ్. చూసాను. ఇంటర్వ్యూస్ చూసాను. మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే ఆ! ఆ! దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.